ఒక పక్క వర్షాలు, ఒక పక్క జలపాతాలు, రహదారి చూస్తే రాళ్ళు, చిన్న చిన్న కోసమెరుపు రాళ్ళు. ఇలా జ్వాలా నరసింహ క్షేత్రానికి వెళుతున్న భక్తులను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? వాళ్ళల్లో ఏ శక్తి కూడా వాళ్ళని ఆపలేదు. ఎంత భయంకరమైన వర్షపాతం వచ్చినా ఆ రాళ్ళు చూడండి, వాటి మీద కాళ్ళు పెడితే ఖచ్చితంగా జారే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ చూడండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా వాళ్ళు ఎటువంటి భయపడకుండా ధైర్యంగా ఆ జ్వాలా నరసింహ క్షేత్రానికి వాళ్ళు ఈ నడకదారిన వెళ్తున్నారు. విష్ణువుని దర్శనం చేసుకోవాలని ఆ భక్తుల తపన చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీరు కూడా ఒకసారి అహోబిలం వెళ్ళి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ని చూడాలని మీరు కూడా అనుకుంటున్నారు. కరెక్ట్. మీరు స్వాతి నక్షత్రం రోజు సంకల్పించి మీతో పాటు ఇంకా ఒక 10 మందిని వెంట తీసుకొని ఆ జ్వాలా నరసింహ క్షేత్రాన్ని దర్శించండి. మీకు స్వామిని చూడగానే ఎటువంటి వరం కూడా మీరు కోరుకోలేరు. మీరు ఇంత కష్టపడి ఆ స్వామిని చేరుకున్న తర్వాత కూడా మీరు స్వామిని ఏమి అడగాలో మీరు మర్చిపోతారు. ఆ జ్వాలా నరసింహస్వామి టెంపుల్లో ఉన్న ఒక మహిమ ఏంటి అంటే, మీరు కింద ఏవైతే మనసులో తలుచుకొని అక్కడ అడుగుదామని అనుకుంటారో, ఈ నడకదారి ఏదైతే ఉందో ఇంత కష్టపడి స్వామిని చూడగానే మర్చిపోతారు. కానీ స్వామికి గుర్తుంటాయి. మీ మనసులో ఏముందో స్వామికి గుర్తుంటాయి. కాబట్టి మీరు అడగవలసిన అవసరం లేదు, అవన్నీ తీరుతాయి. మీరు చేయవలసిందల్లా మీరు ఎంత కష్టమైనా సరే ఇష్టంగా భావించి స్వామిని దర్శించుకోవడం మాత్రమే. మీతో పాటు 10 మందికి చెప్పడం. మీరు చేయవలసింది ఇంతే. తర్వాత మీ మనసులో ఏముంది, మీ వెంట వచ్చే భక్తుల మనసులో ఏముందనేది స్వామి కనిపెట్టేస్తాడు. ఆ నారాయణ్ణి స్మరిస్తూ అలా నడకదారిలో మనము వెళ్దాం.